నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ జర్నలిస్ట్ వసంత్. పశ్చిమాసియా శాంతి ఒప్పందానికి ఓ పక్కన సన్నద్ధమవుతున్న అమెరికా, మరో పక్క ఇరాన్ పైన భీకరంగా విరుచుకుపడుతుంది. క్షిపణి ప్రయోగ ఏదైతే క్షేత్రాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సముద్రంలో మందు పాత్రలు పెట్టి వాళ్ళు మందు పాత్రలు అమరుస్తూనే ఉన్నారు. పడవల్ని లక్ష్యంగా చేసుకొని అగ్రరాజ్య సైన్యం ఏదైతుందో మంగళవారం పెద్ద ఎత్తున దాడులకు దిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఇరాన్ దళాల ముప్పు నుంచి స్వీయ రక్షణ కోసమే తాము బలగాలు ఈ దాడులు చేయాల్సి వచ్చిందని చెప్పేసి అమెరికా సైన్యం సెంట్రల్ కమాండ్ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో టిమ్ హకిన్స్ సమర్థించుకున్నారు ఆయన. అయితే తీరం వెంట ఉన్న ఇరాన్ క్షిపణి స్థావరాలు ఏవైతే తమ దేశానికి చెందిన 2 విమానవాహక నౌకలు 2 డజన్లకు సంబంధించి పైగా యుద్ధ నౌకలకు ముప్పుగా పరిణమించినట్లు ఆయన వివరించారు. అయితే ముఖ్యంగా ఇక్కడ అతను ఏం చెప్తున్నాడు, కెప్టెన్ ఏం చెప్తున్నాడంటే తమ దాడిలో బందర్ అబ్బాస్ పోర్ట్లోని నౌకాదళ స్థావరం ఏదైతుందో ఇది ధ్వంసం అయినట్లు చెప్పారు. ఇరాన్లోని లర్క్ ద్వీపంలో ఉన్న కనీసం 4 సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు కూడా ఆయన తెలియజేశారు. అయితే దాడుల్లో ఇజ్రాయెల్ కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులు ఏవైతున్నాయో ఆ గ్రూపుల పైన ఇజ్రాయెల్ సైన్యం కూడా దాడులు చేసింది. అయితే లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య వాషింగ్టన్లో మరో 3 రోజుల్లో ప్రత్యక్ష చర్చలు కూడా ఇక్కడ జరగనున్న తరుణంలో ఇది చోటు చేసుకుంది. దాడుల్లో 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇజ్రాయెల్ దళాలపైన తాము దాడులు చేసినట్లు హెజ్బొల్లా ఏదైతే మిలిటెంట్ సంస్థ ఉందో ఆ మిలిటెంట్ సంస్థ కూడా ప్రకటించింది. అమెరికా దాడులను ఇరాన్ ఖండించింది కూడా ఇక్కడ. ఎందుకంటే అమెరికా ఈ వరుసను దాడులు చేస్తుంటే దాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తాం, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పింది. అయితే ఒప్పందం కుదిరే దిశలో చర్చలు జరుగుతుంటే ఉద్దేశపూర్వక ఏదైతే వంచన అని చెప్పేసి ఇవన్నీ కూడా అవాస్తవికతను చాటేలా ఇవి ఉన్నాయని చెప్పేసి మండిపడింది అనమాట. దీని పర్యవసానాలు అమెరికాదే బాధ్యత అని చెప్పేసి చాలా క్లియర్గా స్పష్టం చేసింది ఇరాన్. దురాక్రమణ చర్యలన్నింటికీ కూడా బదులిస్తామని చెప్పేసి హెచ్చరించింది. అయితే పశ్చిమాసియా ప్రాంతం ఇకపై అమెరికా సైనిక స్థావరాలకు రక్షణ కవచంగా ఉండదని చెప్పేసి ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఉన్న మొజాబా ఖమేనీ కొడుకు ఘాటు వ్యాఖ్యలు కూడా హెచ్చరించాడన్న ఘాటుగా. చాలా ఎక్స్ వేదికగా అమెరికా ఇజ్రాయెల్పై తీవ్ర విమర్శలు కూడా చేశారు. పశ్చిమాసియా గల్ఫ్ దేశాలు ఇకపై అమెరికా స్థావరాలను కాపాడవు, యుద్ధాలు చేయడానికి ఈ ప్రాంతంలో ఎలాంటి సురక్షితమైన చోటు దొరకదని చెప్పేసి తేల్చి చెప్పారు. అయితే హజ్ యాత్రకు వచ్చిన వారంతా కూడా కలిసికట్టుగా ఉండాలి, పాలస్తీనా అల్ అక్సా మసీద్కి సంబంధించి విముక్తి కలగాలని చెప్పేసి ముస్లింల కష్టాలు తీరాలి, ప్రపంచాన్ని శాసిస్తున్న శక్తులపైన విజయం సాధించాలి, అయితే దీనికోసం ప్రార్థన చేయండి అని చెప్పేసి ఆయన పిలుపుని కూడా ఇచ్చారు. అమెరికాకు చెందిన MQ-9 రీపర్ డ్రోన్ను కూల్చివేసినట్లు కూడా ఇరాన్ వెల్లడించింది. తమ గగనతలంలోకి ప్రవేశించిన అమెరికా RQ-4 డ్రోన్ F-35 యుద్ధ విమానంపై కూడా కాల్పులు జరిపినట్లు కూడా ఇక్కడ ఇరాన్ చాలా క్లియర్ కట్గా చెప్పింది. టెహరాన్లోని పలు ప్రాంతాలపై అమెరికా తీవ్ర దాడులు చేసిన నేపథ్యంలో ఈ తరహాలో తిప్పికొట్టినట్లు పేర్కొందనమాట. అయితే అమెరికా ఏ రకంగా కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడినా ప్రతీకారం మేము తీర్చుకుంటాం, చట్టబద్ధమైన హక్కు తమకు ఉందని చెప్పేసి IRGC వెల్లడించిందనమాట. ముఖ్యంగా ఇక్కడ ఇరాన్ కూడా చాలా స్ట్రాంగ్ చెప్తా ఉంది. రైట్, సైనిక చర్యను అమెరికా తిరిగి ప్రారంభిస్తే పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలు ఏవైతున్నాయో సైనిక బలగాలపైన మరిన్ని అనూహ్య దాడులు చేస్తామని కూడా చాలా గట్టిగా హెచ్చరిస్తోంది ఇక్కడ ఇరాన్. శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఏవైతున్నాయో తమకు అప్పగించడం లేదా అంతర్జాతీయ పర్యవేక్షణలో ధ్వంసం చేయడం వంటి ఏదైతే అంశాలు అయితే ఉన్నాయో ఈ అంశాలపై ఇరాన్ సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడనమాట. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే అమెరికాకు అప్పగించి యురేనియంను ధ్వంసం చేయొచ్చు, లేదంటే ఇరాన్తో సమన్వయంతో ఇక్కడ ముఖ్యంగా ఆ దేశంలో కానీ మరో అనుకూల ప్రదేశంలో కానీ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణలో నిర్వీర్యం చేస్తాం అని చెప్పేసి పేర్కొన్నారు. సో ఇక్కడ అణు కార్యక్రమంపై ఉపయోగించే పదజాలం, ఇరాన్పై ఆంక్షలు ఎత్తివేయడం వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య కొంతమేర ఇక్కడ చాలా క్లియర్గా విభేదాలు కొనసాగుతున్నట్లు కూడా మనకు అందుతున్న సమాచారం. అయితే చర్చలు కీలక దశకు వస్తున్న తరుణంలో కేబినెట్ సమావేశాన్ని ట్రంప్ నిర్వహించే అవకాశం కూడా ఉంది. అయితే హర్మూజ్ జలసంధిని దాటేందుకు నౌకలకు సాయం అందజేయడాన్ని అమెరికా నౌకాదళం ఏదైతే ఉందో మళ్ళీ ప్రారంభించినట్లు కూడా వార్తలు వెలువడిన అధికార వర్గాలు దానిని తోసిపుచ్చాయన్నమాట. అయితే ముఖ్యంగా ఇక్కడ
అమెరికా అధికారులు తరచూ కూడా వైఖరిని మారుస్తుండటం శాంతి చర్చలను సంక్లిష్టం చేస్తుందని చెప్పేసి ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ ఎవరైతున్నారు ఆయన కూడా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా అసలు ఇక్కడ ఓ పక్కన ట్రంప్ దాడులు చేయిస్తున్నారు, మరో పక్క చర్చలు జరుపుతున్నారు. రైట్, ఇవన్నీ అసలు సాధ్యపడేదేనా? ముఖ్యంగా ట్రంప్ ధోరణి ద్వంద్వ వైఖరి ఉంది, అమెరికా ద్వంద్వ వైఖరి ఇక్కడ అవలంబిస్తుంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఇరాన్ కూడా చాలా క్లియర్ కట్గా వ్యతిరేకిస్తూ ఉంది. నిజంగానే దాడులు ఒక పక్క జరుగుతున్నాయి, మరో పక్క శాంతి చర్చలు జరపాలని చెప్పేసి ట్రంప్ చెప్తా ఉన్నారు. సో ఈ ద్వంద్వ వైఖరిని, అమెరికా ద్వంద్వ వైఖరిని మనం ఏ విధంగా చూడొచ్చు అనేది కమెంట్ రూపంలో తెలియజేయండి.